ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. మురారి 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 ఏమండి మురారి 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 ఏమైంది? ఏమైంది సునంద? మురారి గురించి మళ్ళీ ఏమైనా పీడకలు వచ్చిందా? అవునండి, మళ్ళీ అదే పీడకల. నా మురారిని ఎవరో నా దగ్గర నుండి దూరం చేయాలని చూస్తున్నారు. నా మురారిని నాకు కాకుండా చేయాలని చూస్తున్నారు. అది వట్టి పీడకలే సునందా. దాని గురించి ఆలోచించకు. నువ్వు మళ్ళీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఇప్పుడు ముందు నువ్వు నీ ఆరోగ్యం కాపాడుకోవడం ముఖ్యం. లేదండి, నాకు నాకన్నా నా మురారినే ముఖ్యం. వాడే నా ప్రాణం, వాడే నా సర్వస్వం. ఏమండి, నాకెప్పుడే వాడిని చూడాలనుందండి. వెంటనే వెళ్ళి వాడిని తీసుకురండి. వెళ్ళండి, వెళ్ళి ఇప్పుడే వాడిని తీసుకురండి. సునంద, నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోకు. మురారి నీకు ఎప్పటికీ దూరం కాడు. మురారిని నీ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. లేదండి, నాకేదో భయంగా ఉంది. నేను వెంటనే నా బిడ్డను చూడాలి. వెళ్ళి ఇప్పుడే వాడిని తీసుకురండి. వెళ్ళండి, వెళ్ళండి. నీ బాధను నేను అర్థం చేసుకోగలను సునంద. మురారి పుట్టిన దగ్గర నుంచి నువ్వు అన్ని ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఇప్పుడు అలా వదిలి ఉండాల్సి వచ్చేసరికి నువ్వు ఇలా కంగారు పడుతున్నావు. ఆల్రెడీ నేను తరుణ్ వాళ్ళకు ఫోన్ చేసి రేపొచ్చి మురారిని తీసుకొని వెళ్తానని చెప్పాను. కానీ రేపు ఉదయాన్నే వాడిని చూసే వరకు ప్రతి క్షణం నాకు ఒక యుగంలా గడుస్తుంది. ఇప్పుడు నా మురారి అక్కడ ఎలా ఉన్నాడో. జో జో లాలి జో లాలి జో 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 లాలి జో లాలి జో రా రా నాన్నా నా ఉడికి రూపం నేనే నీ కలకి విడిచే శ్వాసతో కలిసే పాశమే కనులే కరిగే ఈ క్షణమే ఎదనే తొలిచే నీ రుణమే. ఏం ఆలోచిస్తున్నావు? తరుణ్, ఈ క్షణాలు ఇలాగే శాశ్వతంగా ఉండిపోతే ఎంత బావుండు. రేపు వీడు వెళ్ళిపోతాడని తలుచుకుంటుంటేనే నాకు ఆందోళనగా ఉంది. బాధపడకు హారిక. నువ్వు మురారి మీద చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మురారి మన బిడ్డ కాదు, ఆ ప్రభు సునందల బిడ్డ. ఎప్పటికైనా ఆ ఇంటికి వెళ్లాల్సిన వాడే కదా. నేను తప్పుగా ఆలోచిస్తున్నానేమో నాకు తెలియదు, కానీ మురారి నా కడుపున నా బిడ్డగా పుట్టుంటే ఎంత బాగుండనిపిస్తుంది. అప్పుడు మురారి ఎప్పుడు నా దగ్గరే ఉండేవాడు. ఎవరు నా మురారిని నా నుంచి దూరం చేయలేకపోయేవాళ్ళు. ఆ భగవంతుడు అలా ఎందుకు చేయలేదో అని అడగాలనిపిస్తుంది. నన్ను క్షమించు హారిక. నీకు అన్యాయం చేసింది ఆ భగవంతుడు కాదు, నేను. మురారి
మన కన్న కొడుకని నీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అని తెలిసిన నీ దగ్గర నిజం దాచి నీకు అన్యాయం చేస్తున్నాను. నన్ను క్షమించు హారిక. జూ జూ లాలి జూ లాలి జూ జూ జూ